హలో ఎవ్రీవన్. ఈ రోజు టాపిక్ ఏంటి అంటే అవుకి మాత్ర. సో మనం ఏంటి అంటే ఈ సింబల్ ని యూజ్ చేస్తాం. ఈ సింబల్ ని ఓ అని చెప్పి కాల్ చేస్తాం అనమాట. చూడండి, ద సింబల్ ఆఫ్ ఓ. ఇది ఏంటి అంటే అవుకి మాత్ర అని యూజ్ చేసి ఓ సింబల్ తో మనం రాసుకుంటాం అనమాట. ఇందులో ఫస్ట్ వన్ వచ్చేసరికి ఏంటి అంటే మోర్. ఇది మాలో ఇక్కడికి వచ్చేసరికి ఓ అవుతుంది కాబట్టి దీన్నే మో అంటాము, రా. సో మోర్ అంటాం. ఇంగ్లీష్ వర్డ్ లోకి వచ్చేసరికి ఎలా కాల్ చేస్తామంటే పికాక్, PEACOCK, పికాక్ అంటాం. తెలుగులో నెమలి, నెమలి అంటాం. నెక్స్ట్ వర్డ్ వచ్చేసరికి చౌర్. సేమ్ ఫస్ట్ లెటర్ ఏమో చా, ఇది ఓ, చో ర. సో చోర్ అంటాం. దీన్నే ఇంగ్లీష్ వర్డ్ లో థీఫ్, THEIF, థీఫ్ అంటాం. తెలుగులో దొంగ అంటాం. నెక్స్ట్ గోల్. ఫస్ట్ లెటర్ ఏమో ఈ 2 లెటర్స్ గా కదా, ఇదేమో ఓ, సో గోల్. సో గోల్ అంటాం. దాన్ని ఇంగ్లీష్ లో రౌండ్, ROUND, రౌండ్ అంటాం. తెలుగులో గుండ్రంగా, గుమ్, దా కింద రావుతుంది డ్రా, గా. సో గుండ్రంగా అంటాం. నెక్స్ట్ వన్ వచ్చేసరికి గోబీ. ఫస్ట్ లెటర్ ఏమో గా, ఇది ఓ, సో గోబీ అంటాం. దాన్ని మనం ఇంగ్లీష్ లో క్యాబేజ్, CABBAGE, క్యాబేజ్ అంటాం. తెలుగులో కూడా క్యాబేజీ, కా కింద యావత్ క్యాబేజీ అంటాం. నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఏంటి అంటే దోబీ. ఇది దా, ఇది ఓ, ఆ రెండు కలిపితే ఏమంటాం దో. ఇది బాలో బి అనమాట. సో దోబీ. దాన్నే మనం ఇంగ్లీష్ లో వాషర్ మ్యాన్, WASHER, వాషర్ మ్యాన్, MAN, మ్యాన్ అంటాం. దాన్ని తెలుగులో చాకలి వాడు, చాకలి వాడు తిరిగి వాడు, సో చాకలి వాడు అని పిలుస్తాం. నెక్స్ట్ వన్ డోరీ. సో ఇందులో ఫస్ట్ లెటర్ డా, ఇది ఓ, డో రీ, ఇది రీ. సో డోరీ అంటాం. దాన్ని ఇంగ్లీష్ వర్డ్ స్ట్రింగ్, STRING, స్ట్రింగ్ అంటాం. తెలుగులో తీగా అనొచ్చు, లేదా తాడు అనొచ్చు. నెక్స్ట్ వన్ హోలీ. హాలో ఇది ఓ, సో హో, లాలో లీ అనమాట. సో హోలీ. దాన్నే మనం ఇంగ్లీష్ లో HOLI, హోలీ అంటాం. తెలుగులో కూడా హోలీ అంటాం. నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఏంటి అంటే గోర్. సేమ్ ఇందులో గాలో గో, రా, సో గోర్ అంటాం. దీన్నే మనం ఇంగ్లీష్ లో ఎడ్జ్, EDGE, ఎడ్జ్ అంటాం. తెలుగులో అంచు అంటాం. నెక్స్ట్ లెటర్ వచ్చేసరికి మోల్. మాలో ఇది ఓ, సో మోల్ అంటాం. దాన్ని ఇంగ్లీష్ వర్డ్ ప్రైజ్, PRICE, ప్రైజ్ అంటాం. తెలుగులో దర అంటాం. నెక్స్ట్ లెటర్ వచ్చేసరికి ఏంటి అంటే కోల్. కా, ఇది ఓ, సో రెండు యాడ్ చేస్తే సో కోల్ అంటాం. దాన్ని మనం ఇంగ్లీష్ లో కవర్, COVER, కవర్ అంటాం. తెలుగులో పైన కప్పేది అనొచ్చు, లేదా కవర్ అనొచ్చు. పైన కప్పేది లేదా కవర్ అని కూడా అనొచ్చు. నెక్స్ట్ మోటా. సేమ్ మా, ఇది ఓ, రెండు యాడ్ చేస్తే మో, ఇది టా, సో మోటా అంటాం. దాన్ని ఇంగ్లీష్ లో మనం FAT, ఫ్యాట్ అంటాం. తెలుగులో లావు అంటాం. నెక్స్ట్ వచ్చేసరికి ఏంటి అంటే రోటీ. ఇది రా, ఇది ఓ, ఈ రెండు యాడ్ చేస్తే రో అవుతుంది. ఇది టాలో టీ, సో రోటీ. దాన్నే మనం ఇంగ్లీష్ లో చపాతి అంటాం, CHAPPATI, చపాతి అంటాం. తెలుగులో కూడా చపాతి అంటాం. నెక్స్ట్ సరోవర్. ఇది సా, ఇది రా, సో రెండు యాడ్ చేస్తే సర్, ఇది ఓ, సో సరో, ఇది రా, సో సరోవర్ అంటాం. ఇంగ్లీష్ లోకి వచ్చేసరికి పాండ్, POND, పాండ్ అంటాం. తెలుగులో చెరువు అంటాం. నెక్స్ట్ ఖర్గోష. ఇది కా, రా, గాలో గో అనమాట. ఇది సో ఇది షా, సో ఖర్గోష అంటాం. దాన్నే మనం ఇంగ్లీష్ లో ర్యాబిట్, RABBIT, ర్యాబిట్ అంటాం. తెలుగులో కుందేలు అంటాం. నెక్స్ట్ వన్ కోయల్. కాలో ఇది ఓ కదా, సో కో అంటాం. సో కోయల్ అంటాం. కుక్కు, CUCKOO, కుక్కు. దాన్నే మనం ఇంగ్లీష్ తెలుగులో కోకిల అంటాం. నెక్స్ట్ భోజన్. బాలో సో భోజన్ అంటాం. నెక్స్ట్ ఫుడ్, FFOD, ఫుడ్ ఇంగ్లీష్ లో. తెలుగులోకి వచ్చేసరికి ఆహారం అంటాం. నెక్స్ట్ వన్ వచ్చేసరికి కోమల్. ఇది కా, ఇది ఓ, రెండు యాడ్ చేస్తే సో కోమల్ అంటాం. దాన్నే మనం ఇంగ్లీష్ సాఫ్ట్, SOFT, సాఫ్ట్ అంటాం. తెలుగులో మృదువైన అంటాం. నెక్స్ట్ డోలక్. డా, ఇది ఓ, రెండు యాడ్ చేస్తే డోలక్ అంటాం. దాన్నే మనం ఇంగ్లీష్ లో DRUM, డ్రమ్ అంటాం. తెలుగులో డంక మ్రోత అని అంటాం. ఇది మో కింద రావద్దు అనమాట. సో మ్రోత, ఇది డంక మ్రోత అని పిలుస్తాం.